గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఒక వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను సీనియర్ మోస్ట్ యాక్టర్, ప్రొడ్యూసర్, పొలిటీషియన్, ఫిలాంథ్రఫిస్ట్, బిల్డర్. ఇవన్నీ చెప్తే చాలా పాత ఇంట్రడక్షన్ లాగా అనిపిస్తుంది. బట్ లేటెస్ట్గా చెప్పాలి అంటే పద్మశ్రీ మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు, నమస్కారం అండి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీకు థ్యాంక్ యూ. పద్మశ్రీ అవార్డ్ అనేది వచ్చింది. 50 ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. 50 ఇయర్స్ అనేది ఒకటి, మీరు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు అనుకున్నప్పుడు పద్మశ్రీ అనేది చాలా ఆలస్యంగా వచ్చింది అనిపించిందా? ఏమనుకున్నారు మీరు అప్పుడు? చాలా మంది మీకు ఎప్పుడో రావాల్సిందండి అని అంటున్నారు అభినందనలు చేస్తూనే. నేను అట్లా అనుకోవట్లేదండి. ఇది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే మురళీమోహన్ ఎవరో అందరికీ తెలుసు. కానీ భారతదేశం మొత్తంలో 140 కోట్ల మంది జనాభాలో నేను ఒక నల్లపూసని. అంతే కదా! మరి అలాంటి నల్లపూసని వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళు చేశారంటే ఇట్స్ గ్రేట్. అందుకని నేను లేట్‌గా వచ్చిందని అనుకోవట్లా. లేటెస్ట్‌గా వచ్చింది అనుకుంటున్నాను. యాహ్! లేట్‌గా రాలేదు, లేటెస్ట్‌గా వచ్చింది అనుకున్నప్పుడు మీరెంత మొత్తం భారతదేశంలో 140 కోట్ల మందిలో నేనొక నల్ల పూసని అని అనుకున్నప్పుడు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ తర్వాత 50 ఏళ్ల ప్రస్థానం అనేది ఉంది. ఇవన్నీ చూసినప్పుడు అరే! ఎప్పుడో వస్తే బావుండేదే. మీకు ఎవరైతే శ్రేయోభిలాషులుంటారో, ఎవరైతే మీకంటూ అభిమానులున్నారో వాళ్ళందరూ అనుకున్న మాట ఇది కదా! 3 నందులొచ్చాయి మురళీమోహన్ గారికి. పద్మశ్రీ ఇంకా రాలేదే? హ్మ్. ఉంటదండి అది. అంటే చాలామంది మీకెప్పుడో రావాల్సిందండి. ఇప్పుడు దాకా రాలేదా అనేవాళ్ళు కొంతమందైతే, ఏంటి మీకు ఇంత ముందు రాలేదా ఎప్పుడును? మేమెప్పుడో అనేవాళ్ళు కూడా వచ్చాం. ఉన్నారు. హ్మ్. మేమందరం మీకొచ్చిందనుకుంటున్నామండి అన్నారు. హ్మ్. లేదండి రాలేదు ఇదే ఫస్ట్ టైమ్. హ్మ్. ఓహ్! చాలా వరకు ఏంటంటే మనకి ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే మనకి సూపర్ స్టార్‌లు ఎవరైతే ఉన్నారో, ఒక సీనియర్స్ ఎవరున్నారో, వెటరన్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ సముచిత స్థానం మేము గౌరవించుకోవాలి అనే దాంతో వాళ్ళకి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్స్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. అందులో పద్మ అవార్డ్స్ అనేవి కూడా చాలా ప్రెస్టీజియస్‌గా కనిపించేవి ఉంటాయి. ఆలస్యంగా రావడానికి కారణం ఏమైనా ఉంటుంది అనుకున్నారా మీరు? అదేం లేదు. బట్ ఎవరైనా అప్లై చేసుకోవాల్సిందే. హ్మ్. మొట్టమొదట నేను అప్లై చేసినప్పుడు ఎంపీలకి ఇవ్వరండి అన్నారు. అప్పుడు నేను అప్పుడు మీరు హ్మ్. పొలిటీషియన్‌గా ఉన్నారని. ఇవ్వకూడదండి ఎంపీలు నాట్ ఎలిజిబుల్ అండి అన్నారు. సరే మానేసాం అయిపోయింది. తర్వాత ఒకసారి చేసాం. అది అంతా అయిపోయినట్టే అనిపించింది. హ్మ్. ఇక్కడి నుంచి పోలీసు మామూలుగా అంతా అయిపోయిన తర్వాత ఎంక్వైరీ అంతా అయిన తర్వాత పోలీసుకి ఇది పంపిస్తారు. ఈయన మీద ఉన్న కేసులు ఉన్నాయి ఏంటి కేస్ రిపోర్ట్స్ అని. వాళ్ళు ఎక్స్ట్రార్డినరీగా రాసి ఆళ్ళే ఫోన్ చేసి చెప్పారు నాకు. హ్మ్. ఏవండీ ఇట్లా మాకు వచ్చిందండి. మాకెప్పుడు ఫైనల్‌లో వస్తది. వచ్చింది. మీ గురించి చెడు రాయడానికి కూడా మా దగ్గర ఏమి లేదు. చాలా ఫెయిర్‌గా బ్రహ్మాండంగా రాసామండి. ఒక క్లీన్ చిట్ ఉందండి. క్లీన్ చిట్ ఉందండి అని అప్పుడే అభినందించేశారు. హ్మ్. మీకు డెఫినిట్‌గా వస్తుందండి అని ఊరుకున్నా. ఊరుకున్నా కానీ ఎవరి దగ్గర అనలా. అది ఇట్లా అన్నారనేది కూడా. కానీ రాలా. హ్మ్. ఏ ఇయర్ అది? ఎప్పుడయింది? ఏ హీరో గుర్తులేదు. 3 ఏళ్ల క్రితం అనుకుంటా. ఓకే. 3 హ్మ్. ఏళ్ల క్రితం. సరే మనకు రాసిపెట్టలేదులే వద్దులే దాని గురించి మానేద్దాం అనుకున్న తర్వాత ఫ్రెండ్స్ అందరూ కొంచెం మనం చేయలేదు ఇంకొకసారి అప్లై చేయండి. సరే లాస్ట్ అండ్ ఫైనల్ ఇది. మూడోసారి అన్నమాట ఇది. మూడోసారిగా అప్లై చేశాం. అలాంటి సెంటిమెంట్ ఉందా మీకేమన్నా? అలా అని మూడోసారి కాదు. అలాంటిది? అది అలా సెంటిమెంట్ ఏం కాదు కానీ, ఈసారి కూడా రాకపోతే ఇక అసలు ట్రై చేయొద్దు అని అనుకున్నా. హ్మ్. సరే అప్లై చేసాం. రోజు మార్నింగ్ టైము వాక్ చేస్తున్నా. జనరల్‌గా మార్నింగ్ 6-7 వాక్ చేస్తా ఉంటా. వాక్ చేసేటప్పుడు ఫోన్ జేబులో ఉంటది. ఎందుకుంటదంటే కార్స్ కోసం కాదు. హ్మ్. మన కౌంట్ కౌంట్ చేయడానికి ఎన్ని వాక్ అడుగులేశారు? ఎన్ని అడుగులేసామనే కౌంట్ వస్తది. అందుకని పెట్టుకున్నా. వస్తే ఏదో ఫోన్‌లో వచ్చింది. ఫోనొస్తే తీసి చూస్తే అన్‌నోన్ నంబర్. పేరు లేదు. వదిలేయని లాక్ జేబులో పెట్టేసుకున్నా. హ్మ్. మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చేప్పటికి ఏంటి రెండోసారి వచ్చింది మళ్ళీ అదే నెంబరని ఎవరో కనుక్కుందామని, హలో ఎవరండి అన్నా. మురళీమోహన్ గారా అన్నారు. అవునండి అన్నా. హ్మ్. మాగంటి మురళీమోహన్ గారా అన్నారు. కన్ఫర్మేషన్ కోసం. అవునండి అన్నా. మీది ఏలూరు దగ్గర చాటపుర్రా? అవునండి అన్నా. ఇంకా ఏవో అడిగారు. ఎందుకు సార్ ఇన్ని అడుగుతున్నారు అన్నా. ఏం లేదండి మేము ఢిల్లీ నుంచి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం మేము. హ్మ్. మీకు సెలక్షన్స్‌లో మీ పేరు కూడా ఉందండి. హ్మ్. ఆహ్, అని చెప్పి మీరు తీసుకుంటారా ఇది అన్నాడు.
అదేమిటి యాక్సెప్ట్ సార్ చేస్తారా మీరు ఆ, అని? హ్మ్. అదేమిటి సార్ ఆ మాట అన్నారు, హ్మ్. ఎవరినో వద్దా అంటారా అంటే, లేదండి కొన్ని సందర్భాలు జరిగినాయి, మా అర్హతకి చక్కగా ఇవ్వలేదని, మాకు ఇంత లేట్గా ఇచ్చారని అలిగి అలా అది గవర్నమెంట్కి అది మేము క్లారిఫై చేయకోకుండా ఇచ్చేస్తే రేపు పొద్దున్న మీరు రిజెక్ట్ చేశారనుకోండి మాకు ఇన్సల్ట్ కింద లెక్క వస్తుంది కదా, అందుకని కనుక్కుంటున్నామండి అన్న. చాలా సంతోషం, నాకైతే చాలా సంతోషంగా ఉంది, పొద్దున్నే మంచి వార్త చెప్పారు. అంత పొద్దున్నే వచ్చింది మళ్ళీ ఆ, కాల్ కూడా. అంటే యూజువల్‌గా మనం ఏదైనా ఆఫీస్ అవర్స్ అనుకుంటాం కదా! లేదు 6:30కో ఇప్పుడు వచ్చింది. హ్మ్. నేను 6 to 7 నడిచేటప్పుడు ఆ నడిచే టైంలో మధ్యలో వచ్చింది. ఎగ్జాక్ట్ టైం చూడలేదు అప్పటికి. వచ్చిన తర్వాత సాయంత్రం ప్రెస్ మీట్ ఉంటుందండి. ఆ ప్రెస్ మీట్‌లో ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేస్తారు. అప్పుడు దాకా మీరు ఎవరికీ చెప్పకూడదు. లేదని చెప్పనండి అన్న. ఈవెన్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పకూడదు అన్నారు. ఓహ్! అక్కడ ఒక్క నిమిషం ఆలోచించి అలాగేనండి అన్నాడు. మర్చిపోరు కదా! ఎవరికీ చెప్పరు కదా! అన్నాడు. లేదండి డెఫినిట్‌గా చెప్పను. ఒకసారి మాట అంటే మాటేనండి. చెప్పనండి. పెట్టేసాం. లోపల ఆనందం వస్తుంది. ఎవరితో ఆ! పంచుకోవాలి తెలీదు. ఇంత మంచి కబురు ఎవరితోనో పంచుకుంటే కదా ఆనందం రెట్టింపయ్యేది. అవును. పంచుకోకూడదు. వాడికి మాటిచ్చాం. ఇంట్లో వాకింగ్ అయిపోయి ఇంటికెళ్ళగానే వైఫ్ అక్కడే ఉంది, హ్మ్. అబ్బాయి అక్కడే ఉన్నాడు, కోడలు అక్కడే ఉంది, అమెరికా నుంచి వచ్చిన మా కూతురు అక్కడే ఉంది. అందరూ ఉన్నారు ఇంట్లో. అక్కడికెళ్ళి చెప్పేద్దామని ఒక ఉత్సాహం. నో, మనం మాటిచ్చాం. అవును. మాట తప్పకూడదు. ఈవెన్ టు యువర్ వైఫ్, టు యువర్ ఫ్యామిలీ అని అన్నారాళ్ళు ట్రూ. పర్టిక్యులర్‌గా. అన్న తర్వాత చెప్పలే ఎవరికీ. లోపల మాత్రం సాయంత్రం 6 గంటలు ఎప్పుడు అవుద్దా న్యూస్ వస్తదా? ఇంకా 12 గంటలుంది. ఇంకా 12 గంటలుంది అనుకుంటా కూర్చొని దాన్ని అట్లా చేసుకొని, సాయంత్రం అయ్యేటప్పటికి మా అమ్మాయి, బాబు వీళ్ళందరూ కలిపి రవీంద్ర భారతిలో ఏదో నాటకం ఉందండి ఎవరో పిలిచారు. హుహు. దానికి వెళ్తున్నాం అన్నారు. ఎప్పుడు 5:30కి. వెళ్ళొద్దు బాబు ఉండండి అనంటే ఎందుకు అని అంటారు. హ్మ్. ఎందుకంటే చెప్పాలి. హుహు. మనం చెప్పనని మాట ఇచ్చాను. మనం మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు అనుకున్నాం. అవును కదా! అందుకని చెప్పలా. హ్మ్. చెప్పలేదు. సరే వెళ్తున్నారంటే వెళ్ళండి అన్నా. వద్దు అని అనలేను. అలా అని చెప్పను లేను. సరే వెళ్ళండి అన్నాడు. ఒక సంకట పరిస్థితి అక్కడ. ఆ! సరే వెళ్ళిపోయారాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత 6 అవుతుంది. ఆహ్, ఛానల్ మారుద్దాం మావిడిని. హ్మ్. ఛానల్ మారుద్దాం. ఏదైనా న్యూస్ ఛానెల్ న్యూస్ అని పెడదాం. వస్తది. న్యూస్ చూడాలి అన్నా. ఆ! న్యూస్ తర్వాత చూసుకుందురు గానిలెండి. ఇదేదో ఈ సీరియల్ ఏదో చూస్తే ఇది అయిపోతాంది. ఇది అయిపోయిన తర్వాత చూదురు గానిలే అన్నా. ఆవిడకి చెప్పలేను. ఇట్లా ఏదో న్యూసు పద్మ అవార్డ్స్ వస్తాంది. మన పేరేమన్నా ఉంటదేమో చూద్దామనే మాట కూడా అనలేను. అనలేరు. మనసులో ఇంకో అనుమానం ఉంది. అసలు ఇది రియల్ కాలా? ఫాల్స్ కాలా? అంత ఓకే. పొద్దున్నే ఎందుకొచ్చింది? అంత పొద్దున్నే ఎందుకొచ్చింది? మామూలుగా ఆఫీస్ టైమ్‌లో హ్మ్. చేస్తారు గదా! అవును. అనుకున్న తర్వాత ఫాల్స్ కాల్ అయిందనుకోండి. ఇప్పుడు ఈళ్ళందరికి ముందే చెప్పేసి ఈళ్ళందరూ ఎక్స్‌పెక్ట్ చేసి డిసప్పాయింట్. రాకపోయేటప్పుడు కాల్ డిసప్పాయింట్ అయ్యి, నేను డిసప్పాయింట్ అయ్యి, నేను సిగ్గుపడిపోయి, ఛీ! ముందెందుకు చెప్పావని మళ్ళీ నాకు లేని అనుకోవడం ఇట్లాంటియన్నీ వస్తాయని ఎవరికీ చెప్పలా. 6:15 ఎంతో అయింది. అవును. ఫోన్ మోగింది. ఫోన్ మోగంగానే సారథి స్టూడియో నుంచి రాజేంద్ర అని ఒకాయన సారథి స్టూడియోలో మేనేజర్‌గా ఉంటాడు. మురళీమోహన్ గారు నమస్కారం అండి అన్నాడు. నమస్తే ఏమ్మా రాజేంద్ర బాగున్నావా అన్నా. కంగ్రాచ్యులేషన్స్ అండి అన్నాడు. దేనికి అన్నా. మీకు పద్మ అవార్డ్ వచ్చింది కదా అన్నాడు. అంటే నీకెవరు చెప్పారు అన్నా. సార్ అదేంటి సార్ టీవీలో న్యూస్‌లో వస్తుందండి అన్నాడు. అనంగానే మా ఆవిడని ముందు ఆ పాప అర్జెంట్‌గా టీవీ న్యూస్ చూడాలి అని ఆన్ చేశా. ఆన్ చేస్తే వస్తాంది. హమ్మయ్య! కన్ఫర్మ్. కన్ఫర్మ్ అయిపోయింది. అని వెంటనే మా అబ్బాయికి, అమ్మాయి ఆళ్ళు వెళ్తున్నారు రవీంద్ర రవీంద్ర భారతికి ఆన్ ద వే. ఆళ్ళకి ఫోన్ చేసి వెంటనే వచ్చేయండి అన్నా. ఏంటన్నారు? చెప్పొద్దు కదా! ఏంటంటే చెప్పారా? లేదు లేదు చెప్పాడు. మళ్ళీ ఏం కంగారు పడతాం మా ఆవిడకి ఏమైనా బాగోలేదని పరిగెత్తుకొస్తారు అని చెప్పి ఇట్లా టీవీలో న్యూస్ వచ్చింది. పద్మశ్రీ అవార్డు కన్ఫర్మ్ అయింది అన్నా. అలా అయితే వచ్చేస్తున్నాం అన్నారు. వాళ్ళు బొకే గికే పుచ్చుకొని వచ్చారు. రాగానే అది ఒకటో సెలబ్రేషన్ లాగా అందరం ఒకళ్ళు హగ్ చేసుకొని హ్మ్. చేశాను. మరి పొద్దున్నుంచి ఎందుకు చెప్పలేదు నాన్నగారు? మీకు ముందు తెలీదా? చెప్పలేదా? అన్నాడు. చెప్పారు కానీ చెప్పొద్దన్నారు. నాకు కూడా మనసులో చిన్న అనుమానం ఉంది. నిజంగా హోమ్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిందా? ఎవడన్నా మనల్ని ఫూల్ చేయటానికి ఒక ఫ్రాంక్ కాల్ చేశాడా? అయ్యుంటదా? ఇదేమిటో తెలియకుండా ఎందుకు చెప్పలేదు అన్నా. హ్మ్. ఆ విధంగా అట్లా అయిపోయింది. ఇక అక్కడి నుంచి ప్రతి నిమిషానికి ఒక కాల్ నాకు ప్రతి కాల్స్ ఎన్ని కాల్స్ వచ్చినాయో చెప్పడానికి లేదు. ఫోన్ మాట్లాడి ఇది ఆన్సర్ చేసే లోపల ఇంకోటి వచ్చేస్తది. ఇంకోటి వచ్చినప్పుడు ఇంకోటి వచ్చేస్తది. ఇక మా ఆవిడ ఫోన్ కూడా తీసుకొని ఇంతే ఆడికి ఇది వస్తది. ఆవిడ చుట్టాలు, ఆవిడ తెలిసినోళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అట్లా ఇక అసలు ఫోన్ అయిపోయింది. రాత్రి 11, 12 దాకా ఫోన్‌లు చూస్తానే ఉన్నా. హ్మ్.
మార్నింగ్ లేచినప్పుడు మళ్ళీ మార్నింగ్ మొదలైంది. సరే ఇవాళ వాకింగ్ ఎగ్గొట్టేద్దాంలే ఫోన్లు అంటే సరే ఆ రోజు ఫోన్ కాలేదా వాకింగ్ ఇంకా? రెండో రోజు వెళ్ళా. ఒకటి ఆ! అంటే 26 తారీఖు. 25 నైట్ ఉంది. 25. 26 మార్నింగ్ వెళ్ళాలి. వాకింగ్ వెళ్ళిపోదామని అనుకోని ఫోన్‌లొచ్చేస్తున్నాయి. వాకింగ్ చేస్తా ఫోన్ చూస్తా ఫోన్ పెడితే ఎక్కడ ముందు పడతాం ఎత్తుకొచ్చింది. వాడికి మానేద్దాంలే అనుకోని ఇంట్లోనే కూర్చొని పొద్దున్నే మీకు కాలొచ్చింది. వాకింగ్ చేస్తున్నారు. ప్రతి డీటెయిల్ అడుగుతున్నారు. మీ ఇంటి పేరుతో సహా, మీ ఆ! ఊరు పేరుతో అవన్నీ ఒక ఇరిటేషన్ అనిపించిందా? ఈళ్ళెవరు నాకు కాల్ చేసి ఇంత అడుగుతున్నారు అని? అంటే 1, 2 సందర్భాల్లో ఇలాంటివి జరిగినియి. ఆ! ఎందుకు జరిగినాయంటే ఒక రోజున ఢిల్లీ నుంచి ఎవరో ఒకతను ఫోన్ చేసి, "సార్ టైమ్స్ ఆఫ్ ఇండియా నేను రిప్రజెంటేటివ్ అండి. మీతో ఇంటర్వ్యూ కావాలి" అన్నారు. హ్మ్. నాతో ఇంటర్వ్యూ ఏంటండి అది అన్నా. లేదండి ఇక్కడ నేను ఇండియాలో ఉండే రిప్రజెంటేటివ్‌ని. మీ గురించి నాకు తెలుసు. అందుకని ఇంటర్వ్యూ అడిగాను. సరే ఆలోచించాను. సరే అంటే ఓకే అండి అన్నా. ఓకే అన్న తర్వాత మళ్ళీ ఏదో ఏదో చెప్పి దానికి అయ్యో ఇవి కొనాలండి, అవి కొనాలండి అని ఒక 50,000 కావాలండి. ఆ! అనుమానం వచ్చింది. ఏమో టైమ్స్‌లో వచ్చిందంటే టైమ్స్ ఆఫ్ ఇండియా కాదు. టైమ్స్. టైమ్స్. న్యూయార్క్ టైమ్సా? న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చింది అంటే ప్రెస్టీజ్ కదా! అవును. పేపర్‌లో కూడా న్యూస్ రాస్తారు. ఇవాళ ఆయన ఫోటో ప్రామినెంట్‌గా ఏసి ఇది చేశారు హ్మ్. వచ్చింది అని. సరే పంపించాను. ఆడు చెప్పిన డేట్ అయిపోయింది. మళ్ళీ కాల్ రాలేదు. మళ్ళీ ఫోన్ చేయలేదు. ఆర్టికల్ పబ్లిష్ అవ్వలే. అసలు ఇంటర్వ్యూయే జరగల. ఆ! అనుమానం వచ్చి మళ్ళీ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఫోన్. ఓహ్! ఎవడో నన్ను ఫూల్ చేశాడురా బాబు అనుకున్నా. అని ఇక్కడి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఫూల్ అవ్వకూడదు ఎవరి దగ్గర కూడా. హ్మ్. అనుకోని అది ఉంది. మనసులో అది ఒకటుంది. అందుకని ఇది ఫాల్స్ కాలేమో అనేది ఒక డౌట్. అనుమానం ఉంది. అయినా అనుమానం కానీ ఉంది. ఆన్సర్స్ ఇస్తున్నారు. ఆ! హ్మ్. అంటే కన్ఫర్మ్ ఇంకా న్యూస్ చూసిన తర్వాత ఇక కన్ఫర్మ్‌డే. ఆ! లేదు అప్పుడు కాదు. మార్నింగ్ పొద్దున్నే. నుంచి. మార్నింగ్ మార్నింగ్ నుంచి 6:30కి ఇంక మీకు వేరే కాల్. ఫోన్‌లు వస్తుంటే ఏ ఫోన్‌కొచ్చినా ఆతృతగా మళ్ళీ చూడటం. అదేదో వేరే కాల్ అవ్వటం. హ్మ్. రాష్ట్రపతి భవన్‌లో అక్కడ ప్రెజెంటేషన్ సెరమనీ అవుతోంది. మురళీ మోహన్ అనే ఒక పేరొచ్చింది. ఆ తర్వాత పద్మశ్రీ అవార్డ్ అనేది వచ్చింది. ఆ టైంలో మీరు వెళ్ళాలి, వెళ్లి దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఆ క్షణాలు ఒక మెమరబుల్ మూమెంట్స్, ఒక నాస్టాల్జిక్ మూమెంట్ అంటారు కదా! వాటిని గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు? అది లాస్ట్ జనరల్‌గా ఏంటంటే జాన్యువరిలో అనౌన్స్ చేసేసి ఫిబ్రవరి ఫి లేకపోతే మాక్సిమం మార్చిలో ఇచ్చేస్తారు. హ్మ్. ఒక్కసారి అన్నీ ఇవ్వలేదు కదా! ప్రెసిడెంట్ అవును. కూడా ఆవిడ కూడా 140 150 ఉంటాయనుకుంటా. 140 అన్నీ కలిపి. అంటే భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ 4 అవార్డ్స్. అంటే అది వరుసలో చూసుకుంటే భారతరత్న నంబర్ 1 అవార్డ్. హ్మ్. పద్మవిభూషణ్ సెకండ్, పద్మభూషణ్ థర్డ్, పద్మభూషణ్. పద్మశ్రీ ఫోర్త్. అంటే ఇండియాలో ఉన్న టాప్ 4. టాప్ 4లో ఇదొకటనమాట. హ్మ్. సరే ఈ తక్కువ భారతరత్న అనేది ఒకటే ఉంటది. అంతకంటే ఉండదు. ఉంటే. ఒక సంవత్సరం లేకపోవచ్చు కూడా. అలాగే పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లు కూడా మాక్సిమం ఉంటే ఒక 5, 6 ఉంటాయి. అంతకంటే ఎక్కువ. రెండే ఉంటాయట అయి కూడా. తర్వాత పద్మశ్రీలు ఒక 100 110 ఉంటాయి. అన్ని స్టేట్స్ అన్ని రిప్రజెంటేటివ్. స్టేట్స్‌ని హ్మ్. కూడా హ్మ్. అంటే స్టేట్‌కి రిప్రజెంట్ చేయాలని కాదు. ఇదివరకేమో అందరికి విద్యావంతులకి, సంగీత కళాకారులకి, సినిమా నటులకి ఇట్లాగే ఇచ్చేవారు. ఒక 8 ఏళ్లుగా మోడీ గారు వచ్చిన తర్వాత ఎందుకు వీళ్ళకే ఇవ్వాలి? హ్మ్. బోలెడంత మంది టాలెంట్ ఉన్నారు. వాటిని విస్తరించొచ్చు పల్లెటూరులో కదా! ఉంటారు. హ్మ్. ట్రైబల్స్ ఉంటారు. వాళ్ళలో కూడా ప్రత్యేకతలు ఉంటాయి గదా! వాళ్ళనెందుకు మనం సెలెక్ట్ చేయకూడదని అయి చేయటం మొదలుపెట్టారు. చెప్తే చాలా ఇప్పుడు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా, తెలంగాణ నుంచి కూడా చెట్లు నాటుతాడు ఒకతను. అవును. అతనికి ఇచ్చారు. వనజీవి రామయ్య. వనజీవి రామయ్య. రోజు అంటే ప్రతిరోజు లేచిన తర్వాత ఎక్కడో చోట చెట్టు పాతితే గాని ఆయన నిద్ర పట్టదో టిఫిన్ తినటం. అట్లాంటి వాళ్ళని. అలాగే తమిళనాడులో ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా ఇడ్లీలు అమ్ముకుంది. భర్త పోవడం ఏదో జరిగిందనుకుంటా. చిన్నప్పటి నుంచి ఇడ్లీ షాప్‌లాగా పెట్టుకుంది. తనే పిండి నానబెట్టుకుంటది. తనే పిండి రుబ్బుదుకుంటది. గిషన్లు ఏవో చేత్తోనే. అలాగే కట్టెల పొయ్యి మీద ఈ ఇడ్లీ ఇదివరకు ఇట్లా పెద్ద ఇడ్లీ వచ్చే పాత్ర పాత్రలు ఇడ్లీ పాత్రలాగా. దాంట్లో ఇడ్లీలన్నీ ఏసి ఆ పిండంతా పోసి అది పెట్టి చేయటం. అప్పటికి తినటానికి వచ్చేవాళ్ళొస్తే ఒక్కొక్కటి తీసి ఆళ్ళకి 2, 3 ఆ రోజుల్లో ఎంత అమ్మిందో తెలీదు. ఈ అవార్డ్ వచ్చే నాటికి రూపాయి ఇడ్లీ. రూపాయికే ఇడ్లీ. వాళ్ళెవరు ఇవ్వట్లేదు అసలు అవును. రూపాయలకే అది. 2 రకాల పచ్చళ్ళు చేసేదుంటుంటే. ఆవిడని సెలెక్ట్ చేసి పద్మశ్రీ ఇచ్చారు. అట్లా ట్రైబల్స్ మొన్న మాతో పాటు కూడా కొంతమంది ట్రైబల్స్ వచ్చారు. హ్మ్. వాళ్ళని ఏకలు గేకలు పెట్టుకొని అవును. ఓ ఫోక్ ఊ ఆర్ట్. పట్టుకుంటూ నాగాలాండ్ దగ్గర ఆ! నుంచి.
వాళ్ళు ఇచ్చారు. అందుకని అట్లా ఇవ్వటం మూలంగా ఏంటంటే, ఈ కేటగిరీ కొంచెం తగ్గి అవి కూడా ఇంక్లూడ్ అయ్యినియి. సరే వచ్చిన తర్వాత జరగల. హ్మ్. ఫిబ్రవరిలో జరగల, మార్చిలో జరగల. అందరూ అడుగుతారు ఎప్పుడు అని తెలీదండి. అక్కడి నుంచి వస్తే కదా తెలిసేదన్న. సరే చివరికి నేను అమెరికా వెళ్ళాల్సొచ్చింది. మా ఇద్దరు గ్రాండ్ డాటర్స్ మ్యారేజ్‌లుంటే ఆ మ్యారేజ్‌ల కోసం. ఈ ఈ క్షణంలో రాకూడదు. మనం తిరిగొచ్చాక రావాలి. ఎలాగో లేదంటే పోస్ట్‌పోన్ అయింది. ఇంకాస్త పోస్ట్‌పోన్ క్యాన్సిల్ అవ్వాలి. చేసుకొని వచ్చేయాలి కదా! అవును. అని అనుకుంటా కూర్చున్నాం. అది ఏం చేస్తారంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఇస్తారు. హ్మ్. ఏ టు జెడ్. ఏ టు జెడ్‌లో 50% ఏ టు 7 వరకో, 5 వరకో ఏదో ఇచ్చారు. ముందొచ్చేస్తాయి. ఆ తర్వాత నుంచి సెకండ్ దట్. ఫస్ట్ నేను అక్కడుండంగా అనౌన్స్ చేశారు. ఏం ఇచ్చేసారు. కదా! సెకండ్ ఫస్ట్ దాంట్లో దాంట్లో మనం ఉంటుంది. లేము. గ్యారంటీగా ఆళ్ళు అనౌన్స్ చేసేటప్పటికి మనం ఇండియా వెళ్ళిపోతాం అనుకున్నా. ఇక్కడికొచ్చిన తర్వాత డేట్ కూడా అనౌన్స్ చేశారు అది. దానికి చేసి చెప్పారు అప్పుడు. హ్మ్. అఫీషియల్‌గా లెటర్ ఇచ్చారు. ఫోన్‌లోనే చెప్పారు. ఈమెయిల్ కూడా పంపించారు. పంపిస్తూ ఒకరోజు ముందు 23వ తారీఖు అది చేసింది. ఆహ్, 22 మార్నింగ్ కల్లా మీరొచ్చేయాలండి. మీరెట్లా వస్తారో మీ ఇష్టం. మీరు మీరే టికెట్స్ అయి కొనుక్కొని మీరొచ్చేయండి ఇక్కడికి. మీకిక్కడ అశోక హోటల్‌లో మేము రిసీవ్ చేసుకుంటాం హ్మ్. మిమ్మల్ని. చేసుకొని మీకు రూమ్ ఇవ్వటం ఇయన్నీ మేమన్నీ కూడా చేస్తాం. 22, 23, 24 3 రోజులు ఉండాలి ఇక్కడ మీరు. 23 అవార్డ్స్ ఫంక్షను. హ్మ్. 24 అందరూ రావటం, జాయిన్ అవ్వటం, ఆ ఫార్మ్స్ అన్నీ తీసుకోవటం ఇయన్నీ. 24 వేరే కార్యక్రమాలు సైట్ సీయింగ్ లాగా పెట్టారు ఆళ్ళు. మ్యూజియమ్స్, రాష్ట్రపతి భవన్ చూడటం హ్మ్. ఇయన్నీ. ఇది పురపురంలో. మేము వెళ్ళిన రోజునేమో మొదటి రోజు రిహార్సల్ అనేది జరగల. హ్మ్. అప్పుడే ముందే చెప్పేశారు. ఇవాళ జరగట్లేదండి. రేపు మార్నింగ్ 10 కల్లా అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేసి రెడీగా ఉంటే ఇక్కడ బస్సులు పెడతాం. ఈ బస్సుల్లో మిమ్మల్ని అందరూ కూడా అక్కడ తీసుకెళ్తాం అన్నారు. సరే అని అందరం బ్రేక్‌ఫాస్ట్ కూర్చున్నాం. వాళ్ళు వచ్చే లోపల అందరూ అక్కడే ఉన్నారు కదా! పద్మశ్రీలు, పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు అందరిని ఒకళ్ళొకళ్ళు పరిచయం చేసుకోవడం, వాళ్ళతో ఫోటోలు దిగటం. మరీ ముఖ్యంగా ఈ ట్రైబల్స్ తీసుకుంటే మాత్రం ఆళ్ళెంతో ఉత్సాహపడిపోయేవారు. హ్మ్. పాపం ఆళ్ళకి ఆ ట్రైబల్ లాంగ్వేజ్ తప్ప ఇంకో లాంగ్వేజ్ కూడా తెలీదు ఆళ్ళకి. ఒకతను ట్రైబల్ అతను వచ్చాడు. ఇట్లా నోట్లో ఒక బూర లాంటిది పెట్టుకొని ఊదుతాడనమాట. దాని కిందేమో మన పిల్లన్ గ్రోవుకున్నట్టుగా ఇయ్యుంటం ఆ! ఇట్లా అంటూ. హ్మ్. అక్కడి నుంచి ఇట్లా పెద్దది ఒక పెద్ద హంసలాగా ఒక బొమ్మ. హ్మ్. అది అందులో మరి స్పీకర్‌లు ఉంటాయో మరి ఏంటో ఏమో తెలీదు. అది ఆడు తీసుకొనొచ్చి అక్కడ వాయిస్తా అంటే అందరూ అతనితో ఫోటోలు దిగటమే. అట్లా ఆళ్ళందరిని కూడా చూసుకున్నాం. రిహార్సల్స్. రిహార్సల్స్ అంటే మామూలుగా నాటకం రిహార్సల్‌లానే కాకుండా ఇక్కడ ప్రెసిడెంట్ లాగా ఒకళ్ళు కూర్చుంటారు. హ్మ్. అక్కడి నుంచి ఎలా చెయ్యాలి, ఏమిటి అనేదేమో ఆఫీసర్స్ అందరూ కూడా మైక్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఇదిగో లేవగానే మీ పేరు రాగానే మీరు లేచి నిలబడాలి. నిలబడి సభకి అందరికి కూడా నమస్కారం పెట్టాలి. పెట్టేసి మీరు అక్కడి నుంచి అక్కడ రెడ్ కార్పెట్ ఉంటది హ్మ్. ప్రెసిడెంట్ దగ్గరికి. దాని దగ్గర ఒక మళ్ళీ చిన్నది వేరే కలర్ కార్పెట్ పెట్టారు. అందరూ వచ్చి దాని మీద నుంచోవాలి. అది ఒక్కొక్కళ్ళు ఎవరు పిలిచాడు. ఆళ్ళు నుంచొని ప్రెసిడెంట్‌కి ఇట్లా దండేసి వినమ్రంగా. వస్తారు. వినమ్రంగా, గౌరవప్రదంగా నమస్కారం చేయాలి. చేసిన తర్వాత స్ట్రెయిట్‌గా అక్కడికొచ్చేయాలి. హ్మ్. అన్న తర్వాత మరి కొంతమంది ఏదో క్వెషన్ అడిగారు. మరి ప్రెసిడెంట్ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఆళ్ళు ఉంటారు గదండీ! అన్నారు. ఉంటారు మీరు విష్ చేసి వెళ్ళిపోండి. అంతేగాని ఆగకూడదు. ఆగటం డైరెక్ట్‌గా ఆవిడ దగ్గరికెళ్ళాలి. ఎళ్లి దగ్గరికెళ్ళి ఎక్కడ నుంచోవాలి, ఎలా నుంచోవాలో కూడా చెప్పారు. అందరితో రిహార్సల్ చేయించారు. హ్మ్. అందరిని మమ్మల్ని అఫీషియల్‌గా పిలిచినట్టే పిలవటం, పిలవగానే లేవటం, లేచి అట్లా ఎళ్ళటం. వెళ్ళిన తర్వాత ముందే ఒక క్లిప్స్ లాంటివి ఇచ్చారు. ఆ పిన్ లాంటిదనమాట. మీరే అదక్కడ ముందు పెట్టుకొని పెట్టుకొనుండాలి అది డ్రెస్‌కి. పెట్టుకొనుండాలి. అది పెట్టుకొనుంటే దానికి హ్యాంగర్ లాగా ఉంటది. దాన్ని ఇట్లా ఆవిడ రాంగానే హుక్ చేస్తారు. ఇలా హుక్ చేస్తారు. అంతే. అంతకంటే ఎక్కువ ఇది ఉండదు. మెయిన్‌ది ఇక్కడ హుక్ చేసేది. అదే మెయిన్ అవార్డు. హ్మ్. ప్లస్ చేతిలో ఇచ్చేదేమో ఇట్లా ప్రశంస. ప్రశంసా పత్రం. హ్మ్. అది ఇట్లా ఒక దీంట్లో ప్యాక్ చేసేసి ఉంటదది. హ్మ్. అది. ఒక దాన్ని రోల్ చేసి దాంట్లో ప్యాక్ ఆ! చేసిస్తారు. అందుకని అందరం గూడా పిన్నులు పెట్టుకొనెళ్ళాం. అక్కడ రాష్ట్రపతిగా ఎవరో వచ్చేసారు. డూప్‌గా యాక్ట్ చేసే ఒకతనున్నాడు. కుర్చీలో కూర్చోడం, లేవటం, కూర్చోడం, దండం పెట్టడం. పెట్టిన తర్వాత అక్కడ కెమెరాస్ అన్నీ ఉంటాయి. అది. తీసిన తర్వాత అటు చూడండి అంటారు. అటు చూడాలనమాట. ఆవిడ ప్రెసిడెంట్ ఉన్నది. చూడగానే క్లిక్ చేసేస్తారు. అప్పుడే ఇచ్చారా? అప్పుడే మీకు పెట్టేసారా? ఆ! ఓన్లీ అలా మీరు యాక్ట్ చేయాలా? తీసుకున్న అప్పుడు కూడా ఇచ్చేసారు. ఆ! ఇచ్చేసిన తర్వాత ఎలా ఎళ్ళాలో కూడా చెప్పారు. ఇట్లా 2 అడుగులు వెనక్కేసి ఇట్లా లెఫ్ట్‌కి తిరిగేవాళ్ళు లెఫ్ట్‌కి, రైట్‌కి తిరిగేవాళ్ళు రైట్‌కి వెళ్ళి మళ్ళీ ఆళ్ళ సీట్‌లో ఆళ్ళు హ్మ్. కూర్చోవాలని. అయన్నీ కూడా చెప్పారు.
ఇచ్చారు, చేతికి ఇచ్చారు. ఇది అప్పుడే. కూడా తగిలిచ్చారు. ఓకే. కానీ అవి డూపి. ఎందుకంటే ఒరిజినల్‌ది ఆవిడ గారి రాష్ట్రపతి ఆవిడ దగ్గర నుంచే దగ్గర రావాలి కదా! తీసుకోవాలి కాబట్టి. రాగానే వెళ్లి కూర్చోగానే గవ్వ ఇది తీసేసుకున్నారు, ఇది తీసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఆళ్ళకి అట్లా సర్క్యులేట్ చేస్తూ అందరికీ చేశారు. హ్మ్. చాలా పర్ఫెక్ట్‌గా జరిగింది. అందులో ఒక్క అమ్మాయికి మాత్రం అమ్మాయికి 13 ఏళ్ళో, 15 ఏళ్ళో ఉన్నప్పుడు ఎవరో ఇది పోసేసి యాసిడ్ పోసేసారు. యాసిడ్. యాసిడ్‌తో అసలు మొహం అంతా జుట్టంతా కాలిపోయింది. మొహం అంతా కాలిపోయింది. అవయవాలు కాలిపోయినాయి. చాలా భయంకరమైన స్టేజ్‌లో 36 సర్జరీస్. ఆపరేషన్స్ చేశారు, సర్జరీలు. 36 సర్జరీలు చేసి మనిషిని చేశారు ఆవిడ. ఆవిడ ప్రజాసేవ చేస్తుంది ఇప్పటికి ఆవిడ. ఇలాంటి ఏమైనా కేసులు వస్తే వాళ్ళకి ఇది చేయడం అది కానీ. ఆవిడ పేరు అనౌన్స్ చేశారు. ఇది ముందు రిహార్సల్. ముందంటే మధ్యలో. ఆవిడ వెళ్ళేటప్పుడు ఇట్లా కొంచెం పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు మేల్స్ అయితే మేల్‌లో వీళ్ళు ఓకే. వస్తారు. ఒక అటెండెంట్ లాగా ఉంటుంది. ఎస్కార్ట్ ఆఫీసర్స్ అందరూ. ఆఫీసర్స్ అంటే రాష్ట్రపతి పక్కన ఉండేవాళ్ళు. వాళ్ళంతా అవును. ఫుల్ డ్రెస్‌లో ఉండి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అలాగే లేడీస్ వెళ్ళేటప్పుడు అయితే పెద్దాళ్ళైతే వాళ్ళు వెళ్తారు. వెళ్ళగలిగిన వాళ్ళైతే వాళ్ళే డైరెక్ట్‌గా వెళ్తారు. హ్మ్. అమ్మాయిని తీసుకెళ్లారు, బుక్ చేశారు, అంతా అయిపోయింది. అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఇటోళ్ళు అటోళ్ళు బట్టి తీసుకొస్తారు. పాపం మిస్‌ఫార్చ్యూన్ మెట్టు దిగటం దగ్గర కరెక్ట్‌గా అడుగేయలేక చివరేసింది. అక్కడ జారి పడిపోయారా? పడిపోయింది. ఆ! అందరూ ఒకసారి స్టన్ అయిపోయాం. అయ్యో పాపం! ఈ అమ్మాయి పడిపోయిందని గబగబా లేపారు. లేపి తీసుకొచ్చి ఇచ్చారు, చైర్‌లో కూర్చోబెట్టారు. ఈ అవార్డీస్‌లో ఒక అమ్మాయి మంచి డాక్టర్ ఉంది. ఆవిడ వచ్చి ఏవండీ నేను డాక్టర్‌ని నేను ఒకసారి చూస్తాను అని. ఓకే అమ్మా అన్నారు. మొత్తం కాళ్ళు ఇవన్నీ చూసి, మోకాళ్ళు చూసి, ఏళ్ళు చూసి, అన్నీ చూసి బాగానే ఉందమ్మా, ఏం లేదు, ప్రాబ్లమ్ లేదు అని చెప్పి ఇచ్చారు. కొంచెం టాబ్లెట్స్ ఇచ్చారు. హ్మ్. ఇదయిన తర్వాత మళ్ళీ అట్లా కంటిన్యూ చేశారు. కంప్లీట్‌గా అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ స్నాక్స్ ఎట్లా ఇస్తారు. హ్మ్. ఆ స్నాక్స్ ఇచ్చారు. మమ్మల్ని అందరిని అక్కడ తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఫోటో సెషన్. ఫోటో సెషన్ ఉంటుంది. హ్మ్. ఆ ఫోటో సెషన్‌లో ఎవరెక్కడ కూర్చోవాలో కూడా దాని మీద పేర్లు రాసేసి ఉంటాయి కుర్చీల మీద. మన పేరు ఎక్కడుందో చూసుకున్నా లేకపోతే ఆళ్ళే గైడ్ చేస్తారు. ఇలా అట్లా కూర్చుంటారు. హ్మ్. ప్రెసిడెంట్ లాగాను, ప్రైమ్ మినిస్టర్ లాగాను డూపులు కూర్చుంటారు. ఫోటోలు తీస్తారు. తీసిన తర్వాత ఈ స్నాక్స్ దగ్గరికెళ్ళాలి. ఈ స్నాక్స్ అయన్నీ ఉంటాయి. అది తినేసి లంచ్‌కి ఇంటికి హోటల్‌కి వెళ్ళిపోవడం. మళ్ళీ ఈవినింగ్ 4:00 కల్లా వచ్చేయాలి. 5 నుంచి స్టార్ట్ అవుద్ది. 3:30కే మీరు బయలుదేరి 4 లోపల అక్కడ రావాలి. వచ్చి 4:30 లోపల మీ సీట్‌లో మీరు కూర్చోవాలి అందరూ. వచ్చినట్టుగా అన్నీ టిక్ పెట్టుకుంటారు. అన్నీ ఇదవుతాయి. ఆ తర్వాత నుంచి వన్ బై వన్ గెస్ట్‌లు వస్తా ఉంటారనమాట. హ్మ్. పెద్ద పెద్ద ఆఫీసర్సు, అలా ఆళ్ళందరూ కూడా ఎలక్షన్ ఆఫీసరు, చీఫ్ ఎలక్షన్ ఆఫీసరు, చీఫ్ జస్టిసు, గవర్నర్సు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్స్, పాస్ట్ ప్రెసిడెంట్స్ ఇట్లా అందరూ వస్తారు. అందరూ 1 మినిట్ గ్యాప్‌లో వస్తారు. అందరూ ఎవరికాళ్ళు ఆ టైం ప్రకారం వచ్చినట్టు వస్తారు హ్మ్. మరి. పక్కన రూమ్‌లో కూర్చొని మరి అందరూ అలా వస్తారో ఏమో తెలీదు గానీ పర్ఫెక్ట్‌గా అనమాట. ఆఖరిలో వచ్చేది ప్రైమ్ మినిస్టర్ గారు. ప్రైమ్ మినిస్టర్ గారు ఒక్క నిమిషం 5కి ఒక నిమిషం ముందొచ్చారు, కూర్చున్నారు. అందరూ నమస్కారం పెట్టాం. ఈ లోపల 5 అవ్వగానే రాష్ట్రపతి. టక్‌మంట ఆవిడ ఎంటర్ అయిపోయింది. ఆ మ్యూజిక్కు అది ఇది అంటూ అక్కడ కూర్చొని ఎళ్లి నుంచోగానే జాతీయ గీతం జనగణమన హ్మ్. ఆలపించారు. అందరూ నిలబడి చూసారు ఆయన. కూర్చున్నారు. ఇమ్మీడియేట్‌గా పేర్లు అనౌన్స్ చేయటం ఒక్కొక్కడు వెళ్ళడం. హ్మ్. అసలు 1 మినిట్ కూడా గ్యాప్ లేదు. అంత పర్ఫెక్ట్‌గా. అయితే ఒకళ్ళకి ఇవ్వగానే మళ్ళీ రెండో వాళ్ళు అనౌన్స్ చేసి ఈళ్ళు ఫార్మాలిటీ చేసుకొని వచ్చి కూర్చునే లోపల ఆవిడ మళ్ళీ కూర్చుంటారు. కూర్చుంటారు. మళ్ళీ దగ్గరకొచ్చేదో అప్పుడు మళ్ళీ లేస్తారన్నమాట. ఎందుకంటే గంట సేపు అయినా నిలబడాలంటే అవును. పెద్దాళ్ళు ఉంటారు కదా! అందుకని అట్లా చేశారు. నిజంగా అది చెప్పగానే చాలా థ్రిల్‌గా ఉంటది. ఆ పేరు ముందే చెప్తారు. హ్మ్. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎళ్తే కూర్చోబెడతారు లోపల. అది ఎక్కడ కూర్చున్నారు అనేది వాళ్ళు చూసుకుంటారు. కెమెరామెన్‌లు వీళ్ళు అందరూ హ్మ్. గూడా. హ్మ్. కూర్చొని మన పేరు అనౌన్స్ చేసి మనం లేచి నుంచొని ఇట్లా అందరికి దండాలు పెట్టేటప్పుడే మన ఫ్యామిలీ వాళ్ళని మెంబర్ లేచి క్యాప్చర్ నుంచి చేస్తారు. వాళ్ళందరూ చప్పట్లు కొడతా ఉన్నారు కదా! వాళ్ళందరిని జూమ్ చేసి ఆళ్ళని అవును. చూపిస్తారు. చూపించిన తర్వాత మెల్లగా నడిచెళ్ళాను. ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడే ఉన్నారు. పక్కన అమిత్ షా గారు ఉన్నారు. చీఫ్ జస్టిస్ వీళ్ళు అందరూ ఉన్నారు. ఎళ్లి ఆయన చూస్తా అట్లా దండం పెట్టాను దగ్గరలోకెళ్ళి. అనంగానే ఆయనే చెయ్యిచ్చారు. ఇచ్చి షేక్ హ్యాండ్ అన్నారు. ఇచ్చారు. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ అన్నాడు. వచ్చేసి మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికొచ్చాం. మళ్ళీ అట్లాగే వచ్చేసి అలా స్టడీగా నిలబడాలనమాట. హ్మ్. ఆవిడ దగ్గరికెళ్ళిన తర్వాత. ఆవిడ ఆ హుక్కు పెద్ద తగిలిస్తుంది. తగిలించిన తర్వాత ఇట్లా పేపర్ రోల్ లాగా ఉంటది కవరు. అది ఇస్తారు.
అది తీసుకున్నాం అనమాట. తీసుకున్న తర్వాత థ్యాంక్స్ చెప్పాం. ఆవిడ కూడా కంగ్రాచులేషన్స్ అంది. మళ్ళీ మా దావల్లో వచ్చి మేము అక్కడ కూర్చున్నాం. హ్మ్. అదంతా రొటీన్ ఇక. అవును. ఇది అయిపోగానే ఫోటోకి వెళ్ళిపోవాలి అందరూ. ఫోటో అయిపోయిన తర్వాత అందరినీ లైన్లో నిలబెడితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత ప్రైమ్ మినిస్టరు, వాళ్ళందరూ కూడా వన్ బై వన్ ఉంచుకుంటూ వచ్చి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి అందరినీ పలకరించి ఫోటోస్ ఇదైన తర్వాత మళ్ళీ స్నాక్. హ్మ్. అట్లా ఇదంతా సిస్టమ్ అయిన తర్వాత ఈవినింగ్ అవన్నీ అయ్యేటప్పటికి ఇప్పుడు 6:30 అంత 7 లోపల ఇవి అయిపోయినాయి. అవార్డ్స్ ఇవ్వటం, ఫోటోలు దిగటం అయ్యి 7:30 నుంచి హోమ్ మినిస్టర్ గారు అందరికి నైట్ డిన్నర్. హ్మ్. ఈ డిన్నర్ అశోక హోటల్లో అరేంజ్ చేశారు. వాళ్ళే వచ్చారు మీ హోటల్‌కి ఇంకా. వచ్చారు. వచ్చి కింద బాగా గ్రాండ్గా అరేంజ్ చేశారు హాల్లోనే. రైనీ సీజన్ కదా, అందుకని బయట పెట్టాలి, లాడ్జ్లో పెట్టకుండా దీంట్లో పెట్టారు. అన్ని పెద్ద రౌండ్ టేబుల్స్ వేసి ఇక కుర్చీలు కూడా రౌండ్ వేసి ఎవరు ఎక్కడ కూర్చోవాలో కూడా పేరుతో సహా అక్కడ ఉన్నాయి. గెస్ట్ అదే వచ్చిన అవార్డీ, హ్మ్. అవార్డీకి ఒక పక్కనుండే ఒక కంపానియన్, హ్మ్. వాళ్ళిద్దరే ఇస్తారు. ఆ ఇద్దరు అక్కడ పేర్లు ఎక్కడ ఉన్నాయో ఆ పేరు దగ్గర మన ఫోటోలు కూడా పెడతారు. హ్మ్. వాళ్ళు అంటే ఆల్బమ్ లాంటిది ప్రింట్ చేస్తారు కదా, ఆ ప్రింట్ చేసేదానికి పేపర్స్ తీసుకొని ఎవరి సీటు దగ్గర వాళ్ళు వెళ్ళి అక్కడే మనమే కూర్చోవాలి. హ్మ్. స్టేజ్ ఏదో ఉండటం, స్టేజ్కి తిరగటం అది ఉండదు ఇక అక్కడ. హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఒకసారి అందరూ అన్ని టేబుల్స్ దగ్గరికి వచ్చి అందరినీ పలకరించి అందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చి హ్మ్. అలా అయిపోయారు. అక్కడితో రాత్రి 11:30కో ఇప్పుడు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత హ్మ్. Yes.